ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని వాక్యం చదవాలని ఎంతో మందికి ఆశ ఉంటుంది, కానీ టైం కుదరట్లేదు కదా. అందుకే మన ఛానల్లో ఆడియో బైబిల్ స్టార్ట్ చేసాం. చాలా మంది చదువు లేని వాళ్ళు ఉంటారు, చదువు వచ్చి టైం లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి వాక్యం అందాలన్నదే మా చిన్న ప్రయత్నం. లెట్స్ డూ దిస్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. సామెతలు 25 అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఇవియును సొలొమోను సామెతలే. యోధా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పూటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకుము, గొప్పవారున్న చోట నిలువకుము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు గదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయుదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గొట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును. సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అటివాడు. నమ్మకమైన దోత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. తేనె కనుగొంటివా? తగినంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో. మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెట్టను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు పలిసిన కాళ్లతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సూర్యకారము మీద చిరకపోయువానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలన నివసించుట మేలు. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొన లేనివాడును అంతే. ఆమెన్.